రెజ్యూమ్‌లో ఏం చూసి అసలు ఇంటర్వ్యూకి కూడా పిలవట్లేదు అంటే ఆ రిజెక్షన్ ఎందుకు జరుగుతుంది? రెజ్యూమ్‌లో ఏం పెట్టకూడదు అని అడుగుతున్నారు. దేనివల్ల రిజెక్ట్ అవుతున్నారు సార్ అసలు? అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు జనరిక్ పాయింట్స్ మెన్షన్ చేస్తారు. జనరిక్ పాయింట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? చాట్ జీపీటీ లేకపోతే ఎవరో ఒక రెజ్యూమ్ బిల్డ్ చేస్తే దాన్నే అందరూ కాపీ చేయటము, ఇట్లా చేయటం వల్ల జనరిక్ పాయింట్ లుకింగ్ ఫర్ ఏ ఛాలెంజింగ్ పొజిషన్ ఇన్ ఏ బిగ్ కంపెనీ అని చెప్పి ఇట్లా రాస్తూ ఉంటారు. హెచ్ఆర్ హార్డ్లీ ఫస్ట్ టైం రివ్యూ చేసేటప్పుడు ఫ్రెషర్ రెజ్యూమ్ వచ్చినప్పుడు హార్డ్లీ 10 to 15 seconds స్పెండ్ చేస్తాడు. ఆ 10 to 15 secondsకి ముందు సాఫ్ట్వేర్ స్పెండ్ చేస్తాడు టైం. సాఫ్ట్వేర్ ఇప్పుడు మనకి ఏటీఎస్ ట్రాకర్ అని చెప్పి ఒకటి వచ్చిందనమాట. కంపెనీస్ అన్నీ అదే యూజ్ చేస్తున్నాయి. వాళ్ళు ఇచ్చిన జాబ్ డిస్క్రిప్షన్కి సూట్ అయ్యే స్కిల్ సెట్ గనక వీళ్ళు అప్లై చేసే రెజ్యూమ్లో లేదు అంటే కనుక అక్కడే రిజెక్షన్ వస్తుంది. ఎలాంటి మెయిల్స్ కూడా రావు వాళ్ళకి. వీళ్ళు పాపం మెయిల్ వస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ ఎలాంటి మెయిల్ రాదు. అందుకే కొంతమంది స్టూడెంట్స్ ప్రాపర్ గైడెన్స్ లేక 100 కంపెనీస్ 150 కంపెనీస్ అప్లై చేసి సార్ మేము అప్లై చేస్తున్నాం కానీ ఏమి రెస్పాన్స్ రావట్లేదు అంటారు.